గట్టి పరిస్థితిలో ఈ సభకు అని చెప్పిన. అంటే పిరికోలంటే ఎవరన్నంటే అన్ని రంగాలలో ఉన్నారు. మీడియాలో ఉన్న పిరికోలను కూడా రానియొద్దు, దయచేసి వాళ్ళకి చెప్పకని చెప్పిన. ఇంకా ఎవరైనా పిరికోళ్ళు ఉంటే కూడా చివరి ఛాన్స్ ఇదే లేచిపోవడానికి. ఎవరు లేరని అనుకుంటున్నా. దయచేసి మీడియా మిత్రులకు కూడా ఒక రిక్వెస్ట్, ధైర్యం ఉన్న మీడియాలోనే ఈ వార్త రావాలి, పిరికోల దాంట్లో దయచేసి రావద్దని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇక సోదరులారా, ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భంలో నాకు సోదరుడు చెప్పిండు ఏమని, అనేకమైనటువంటి ఆటంకాలు సృష్టించాలని, ఈ హాల్ని రెంటుకు తీసుకుంటే నేను దానికంటే 2 రెట్లు రెంట్ ఎక్కువ ఇస్తా, మీరు హాల్ తాళం వేసుకొని వెళ్ళిపోరు, బీసీలకు ఈ హాల్ ఇవ్వద్దని ఒక ఆయన ఫోన్ చేసిందట. నువ్వు ఎంత మనిషి వీడా పోయి గిత్తత మనిషి వీడా? నేను మీ బాపుతో కొట్లాడి ఇక్కడికి వచ్చినోని నేను, నువ్వు గిత్తత ఊర విసుకటువంటి మనిషి. ఈ మంచిర్యాలలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలకు నువ్వు మీటింగ్ పెట్టుకోవడానికి టికెట్ ఇవ్వవా? ఇది ఇవ్వద్దంటవా? నీకు అంత అది కూడా ఎక్కువనే. నేను చూస్తేనే పేషెంట్ చూసినట్టు అనిపిస్తుంది. ఎట్లుండాలనా ప్రజల మనిషి అంటే ఇట్లా లేవా? ముఖేష్ గారు లేవండి ఒకసారి. ఈ ఎత్తు పొడుగు గిట్లుండాలి కదా, ఎత్తు పొడుగు గిట్లుండాలి. కూర్చో, నీ దయచేసి నీతో పోల్చినందుకు ఏమనుకోకు. గటువంటి వాళ్ళు ఇవాళ బీసీల సభను, మంచిర్యాలలో బీసీల సభను ఆపుతాం, మంచిర్యాలలో బీసీల సభ లేకుండా చేస్తాం,